నమస్తే ర్యాపిడో కెప్టెన్స్. సో ఈ వీడియో మీకు ఎందుకు చేస్తున్నానంటే చాలా మంది రైడర్స్ ఆఫీస్ కాడికి వస్తున్నారు. రీసెంట్గా బైక్ ట్యాక్సీ వాళ్ళు ఐడి సస్పెండ్ అయిందని చెప్పేసి. సో మెయిన్గా ఐడి ఎందుకు సస్పెండ్ అవుతుందో ఒకసారి చెప్తాను. మనకి వచ్చిన రైడ్స్ 10 రైడ్స్ ఉంటే 10 రైడ్స్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఏదైతే టైం నువ్వు హాఫ్ అన్ అవర్ లాగిన్ అవుతున్నావా, 1 అవర్ లాగిన్ అవుతున్నావా, డే మొత్తం లాగిన్ అవుతున్నావా అనేది పక్కన పెట్టండి. సో ఎంతసేపు లాగిన్లో ఉన్నా కూడా సరే మీకు వచ్చే రైడ్స్ మాత్రమే వస్తాయి. కాబట్టి ఏంటంటే మీకు వచ్చిన రైడ్ని యాక్సెప్ట్ చేసుకోకపోతే మీ ఐడి అనేది సస్పెండ్ అయ్యేదానికి ఛాన్స్ హైగా ఉంటుంది. ఒక్క రోజుకి 1 or 2 రైడ్స్ అనేది వదిలేయడం కానీ లేకపోతే స్కిప్ చేయడం కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు వచ్చిన రైడ్స్ చాలా వరకు స్కిప్ చేసేది ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళు ఇంకా టాంచి అట్లాగా చేయకుండా ప్రతి రైడ్ని యాక్సెప్ట్ చేసుకోండి. మీకు రైడ్స్ వద్దు అనుకున్నప్పుడు ఇమీడియట్గా ఆన్లైన్ ఉంది అండ్ దెన్ ఆఫ్లైన్ అని ఉంది కదా మన యాప్లో. సో ఆఫ్లైన్లో పెట్టేసుకునేసేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. మీరు ఎన్నిసార్లు అయినా ఆఫ్లైన్లో పెట్టచ్చు, ఎన్నిసార్లు అయినా ఆన్లైన్లోకి రావచ్చు. బట్ రైడ్స్ ఎన్ని వస్తున్నాయి దాన్ని మీద మీరు మార్క్ చేసుకొని ఆ కౌంట్ ఎంత ఉందో చెక్ చేసుకొని 1-2 రైడ్స్ అనేది స్కిప్ చేసినా ప్రాబ్లం లేదు. ఎక్కువ రైడ్స్ అనేది స్కిప్ చేసినా సో ఇట్లాగా ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ప్రతి ఒక్కరు మీ రైట్స్ని యాక్సెప్ట్ చేసుకోండి. అట్లీస్ట్ 80% నుంచి 85% మెయింటైన్ చేసేలాగా చూసుకోండి. సో చాలామంది ఏంటంటే ఎవరిదైతే ఎక్కువ రైడ్స్ స్కిప్ అవుతున్నాయి, ఎక్కువ రైడ్స్ అనేది రైడర్ బిజీ పెడుతున్నారు, అట్లాంటి వాళ్ళ ఐడి బ్లాక్ అవుతున్నాయి. 1-2 సార్లు 1 డే లేతే 1 hour 2 hours ఐడి సస్పెండ్ అవుతుంది. అదే రిపీట్ చేస్తున్నారు అనేసి అంటే మీకు 1 year 2 years సస్పెండ్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత నేను కానీ ఆఫీస్లో ఎవరు కూడా సరే మీ ఐడి అనేది సస్పెన్షన్ రిమూవ్ చేయించలేరు. మీరు వచ్చి మళ్ళగా ఇబ్బంది పడేదానికన్నా ముందుగానే ఇప్పుడైనా సరే మీరు కరెక్ట్గా రైడ్స్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ర్యాపిడో.